జై సాయిరామ్ ఆల్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బండార్. దిస్ ఈజ్ యువర్ సంధ్య. ఈరోజు రెసిపీలో మటన్ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా 1/2 kg మటన్ కీమా తీసుకుని ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఉడబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 4 to 5 tablespoons. నేను నువ్వుల నూనె తీసుకున్నాను, మీకు నచ్చిన ఆయిల్ మీరు వేసుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు 3 ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒకసారి కలిపేసుకోవాలి. వీటిని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపుకోవాలి. వన్స్ ఇలాగ వేగిపోయాక ఇందులో మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈ ఫ్రై నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. పసుపు 2 spoons, కారం 1 spoon, గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కీమా వేసేసుకోవాలి. ఇందులో వాటర్తో పాటు వేసేసుకోవాలి. చూడండి, వన్స్ కలిపేసుకోవాలి. దీన్ని గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes బాగా ఉడికిపోతుంది. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి, సిమ్లో. చూస్తున్నారు కదా, ఒక 5 minutesకి ఇలాగా థిక్గా అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది. మటన్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా, రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలాగా గార్నిష్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. మటన్ కీమా ఫ్రై టేస్టీగా ఉండాలంటే మటన్ కీమా కొనేటప్పుడు లేతగా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఫ్రెష్గా కూడా ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన మటన్ కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 minutes ఇలా మగ్గింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ టు సర్వ్. ఇది వేడివేడిగా తీసుకుంటామే దీన్ని. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.